కొన్ని ప్రేమలు విడిపోవడానికి కాదు, మళ్లీ కలవడానికి మాత్రమే దూరమవుతాయి. ఇది అలాంటి ఒక కథ. హైదరాబాద్ నగరం. ఒక చిన్న కాఫీ షాప్. వర్షం పడుతున్న సాయంత్రం. లోపల వేడి కాఫీ వాసన, కిటికీకి బయట చినుకుల నాట్యం. అక్కడ కూర్చునున్నాడు రాహుల్. చేతిలో ఒక కాఫీ, కాని మనసులో ఖాళీ. 5 సంవత్సరాల క్రితం అతని జీవితం ఇక్కడే ఆగిపోయింది. అప్పుడు అతను అదే కాఫీ షాప్లో పనిచేసేవాడు. వెయిటర్ కాదు, కాని బిల్లింగ్ చూసేవాడు. ఒకరోజు తెల్లని చీరలో, కళ్లలో కలలతో ఒక అమ్మాయి వచ్చింది. ఆమె పేరు మేఘన. ఒక కాఫీ ఇవ్వండి, ఆమె నవ్వుతూ చెప్పింది. ఆ ఒక్క కాఫీతో అతని జీవితంలో కొత్త ఫ్లేవర్ మొదలైంది. రోజులు గడిచాయి. ప్రతిరోజూ ఆమె వస్తుంది. ఒకే టేబుల్, ఒకే కాఫీ. మాటలు మొదలయ్యాయి, నవ్వులు పెరిగాయి, మౌనాలు కూడా మాట్లాడ్డం నేర్చుకున్నాయి. రాహుల్ ఆమె కోసం ఎదురుచూసేవాడు. మేఘన అతనికోసం కాఫీ కన్నా ఎక్కువగా వస్తుండేది. ఒకరోజు మేఘన రాలేదు. 2ో రోజు కూడా లేదు. 3ో రోజు కూడా లేదు. రాహుల్ గుండె అసహనంగా మారింది. ఆమె ఎక్కడుంది? ఎవరికీ తెలీదు. వారం తర్వాత ఒక లెటరొచ్చింది. నేను వెళ్ళిపోతున్నాను, విదేశాలకు. ఇది నా కల, కాని నీతో ఉన్న ప్రతి క్షణం నా హృదయంలో ఉంటుంది. రాహుల్ చేతులు వణికాయి. కాఫీ కప్పు కింద పడిపోయింది. కాని కన్నీళ్లు మొదటిసారి పడిపోయాయి. ఇప్పుడు 5 సంవత్సరాల తరువాత అదే కాఫీ షాప్, అదే టేబుల్. రాహుల్ తిరిగొచ్చాడు. ఎందుకో తెలీదు. బహుశా జ్ఞాపకాలు అతన్ని లాగాయి. అప్పుడే ఒక కాఫీ ఇవ్వండి. అతనొక్కసారిగా తలెత్తాడు. అదే స్వరం, మేఘన. కాని ఈసారి ఆమె కళ్లలో విదేశీ జీవితం లేదు, తిరిగి వచ్చిన నమ్మకముంది. రాహుల్ మాట్లాడలేకపోయాడు. నువ్వు వచ్చావా? అన్నాడు నెమ్మదిగా. మేఘన చిన్నగా నవ్వింది. నేను వెళ్ళిపోయాను, కాని నువ్వు నా హృదయం నుంచి నన్ను వెళ్లనివ్వలేదు. మ్యూజిక్ స్లోలీ రైజెస్, ఇమోషనల్ వైలిన్. రాహుల్ కళ్లలో కన్నీళ్లు. ఈసారి ఎక్కడికి వెళ్తావు? మేఘన ఒక్క అడుగు ముందుకొచ్చింది. ఈసారి నీ దగ్గరే ఉంటాను. వర్షం ఇంకా పడుతోంది. కాని ఆ కాఫీ షాప్లో ఈసారి వేడి కాఫీ కన్నా ఎక్కువ వేడుంది. ప్రేమ. సాఫ్ట్ ఫేడౌట్ మ్యూజిక్. కొన్ని ప్రేమలు వెళ్ళిపోవు, వాటికి టైం మాత్రమే మారుతుంది. కొన్ని మనుషులు దూరమవుతారు, కాని గుండెల్లో ఎప్పుడూ దగ్గరగానే ఉంటారు. ఇది రాత్రి 11:30. ఒక చిన్న హాస్పిటల్ గది. లోపల ఒక యువకుడు, కార్తిక్. చేతిలో ఫోన్. కాని స్క్రీన్ మీద ఒక్క పేరు మాత్రమే కనిపిస్తోంది. అన్విత హార్ట్. అతని కళ్లలో కన్నీళ్లు. వేళ్లు వణుకుతున్నాయి. ఎందుకంటే అది చివరి మెసేజ్. 5 సంవత్సరాల ముందు. కార్తిక్ ఒక కాలేజ్ స్టూడెంట్. ఎప్పుడూ సైలెంట్గా ఉండే వ్యక్తి. పుస్తకాలతోనే స్నేహం. అన్విత అతని క్లాస్మేట్. ఎప్పుడూ నవ్వుతూ ఉండే అమ్మాయి. జీవితాన్నే సులభంగా తీసుకునే మనసు. వాళ్ల మధ్య మొదట్లో మాటలు తక్కువే, కాని చూపులు ఎక్కువగా మాట్లాడేవి. ఒకరోజు కాలేజ్ లైబ్రరీలో అన్విత పుస్తకం పడిపోతుంది. కార్తిక్ తీసి ఇస్తాడు. థాంక్స్, ఆమె నవ్వుతుంది. అది చిన్న సంఘటనే, కాని ఇద్దరి జీవితాల్లో పెద్ద మార్పు. రోజులు గడిచాయి. మెసేజులు మొదలయ్యాయి. చదివావా? తిన్నావా? బాగున్నావా? చిన్న చిన్న మాటలు వాళ్లను దగ్గర చేశాయి. కార్తిక్ కోసం అన్విత నవ్వు ఒక ఔషధం. అన్విత కోసం కార్తిక్ మౌనం ఒక భద్రత. కాని ప్రేమ ఎప్పుడూ సులభంగా ఉండదు. ఒకరోజు ఆమెకొక ప్రమాదం జరిగింది. ఆమె ఆరోగ్యం క్షీణించింది. హాస్పిటల్ బెడ్ మీద ఆమె చివరి రోజులు గడుపుతోంది. కార్తిక్ ప్రతిరోజూ వచ్చేవాడు. మాటలు తక్కువ, కన్నీళ్లు ఎక్కువ. అన్విత అతని చేతిని పట్టుకుంది. కార్తిక్, నువ్వు వెళ్ళిపోతే ఏడవకూడదు, ఆమె మెల్లగా చెప్పింది. కార్తిక్ గొంతు బిగుసుకుపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా నేను అక్కడే ఉంటాను. అన్విత నవ్వింది. అప్పుడు నాకొక వాగ్దానం చెయ్యి. ఏమిటి? నేను లేకపోయినా నా చివరి మెసేజ్ చదివినప్పుడు నన్ను గుర్తు చేసుకోవాలి.
ఆ రాత్రి ఆమె కన్నులు మూసుకుంది శాశ్వతంగా. కాని చేతిలో ఫోన్లో ఒక డ్రాఫ్ట్ మెసేజుంది. అది ఇప్పటికీ అన్రెడ్. ఇప్పుడు హాస్పిటల్ గదిలో కార్తిక్ అదే మెసేజ్ చూస్తున్నాడు. అతని వేళ్లు ఓపెన్ బటన్పై ఉన్నాయి. మెసేజ్లో ఇలా ఉంది: కార్తిక్, నేను వెళ్ళిపోతున్నా, కాని నా ప్రేమ ఎప్పటికీ నీతోనే ఉంటుంది. నువ్వు నవ్వుతూ జీవించాలి. అదే నా చివరి కోరిక. పాజ్. సైలెన్స్ ఫర్ 3 సెకండ్స్. కార్తిక్ కన్నీళ్లు ఆపలేకపోయాడు. ఫోన్ ఛాతికి దగ్గరగా పట్టుకున్నాడు. నువ్వు వెళ్ళిపోయినా నీ మెసేజ్ నన్ను వదలలేదు అన్విత. సాఫ్ట్ ఇమోషనల్ మ్యూజిక్ రైజెస్. కొన్ని ప్రేమలు కలిసి జీవించవు, కాని హృదయంలో శాశ్వతంగా జీవిస్తాయి. కొన్ని మెసేజులు డిలీట్ కావు, అవి జీవితాన్ని మార్చేస్తాయి. ఇది అలాంటి ప్రేమకథ. చివరి మెసేజ్